సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. ప్రపంచమంతా ఒక న్యూస్తో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. కన్న తండ్రి కన్న కొడుకుని కొంచెం లావు ఉన్నాడు అని చెప్పి తగ్గే ప్రయత్నం చేయించే ప్రయత్నంలో ఏదైతే ఉందో అబ్బాయి చనిపోవడం జరిగిందని మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ కేసుని ఎలా చూడాలి, ఆ తండ్రిని ఏమనాలి, ఏమీ అర్థం కాని పరిస్థితి. ఆ న్యూస్ విన్న ప్రతిసారి కళ్ళు ఇట్లా నీళ్ళు వచ్చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎలా సార్, ఏ విధంగా చూడాలి? ఆ న్యూస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? మనం చాలాసార్లు పేరెంటల్ ప్రెషర్ మీద మనం మాట్లాడుకున్నాం అండి. ఒక వీడియో కూడా చేయడం జరిగింది. చాలామంది చూసినప్పుడు అనుకుంటారు, ఇదేముందిలే, మనం ఏమంటున్నాంలే, మన వల్ల ఏమవుతుందిలే, పిల్లలకి ఆ ఇబ్బంది ఏం జరగదులే అని ఒక అథారిటేటివ్ ధోరణిలో ఉండిపోతుంది. గ్రాంటెడ్గా తీసుకుంటారు. మన కడుపులో పుట్టిన వాళ్ళు కదా, గ్రాంటెడ్ ఉంటుంది, గ్రాంటెడ్గా వెళ్ళిపోతుంటుందండి. సో ఈ కథ ప్రత్యేకించి ఇప్పుడు మీరు పాయింట్అవుట్ చేసినటువంటి కథ వాస్తవం, కథ కాదు వాస్తవం. ఒక్కసారి వింటేనండి కళ్ళు చెమరుస్తున్నాయి. ఆ వీడియో చూస్తుంటే ఆ హృదయం బరువెక్కిపోతుంది. ఆ రిపోర్ట్ చూస్తే, డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తే అసలు అంటే ఒక ఒళ్ళు గగురుపాటు పరుస్తుందండి. అంటే ఇంత దారుణంగా ఉంటుందా కొన్ని సందర్భాలలో అని అనిపిస్తుంది. ముందుగా అసలు కథ ఏమిటో, అసలు జరిగింది ఏమిటో చూద్దాం. మిచెల్ అండ్ గ్రిగర్ అని ఒక ఇద్దరికి పుట్టినటువంటి ఒక సంతానం కోవే అనేటువంటి ఒక అబ్బాయి అండి. 6 సంవత్సరాల అందమైన అబ్బాయి అండి. వాళ్ళ ఫ్యామిలీ కూడా చక్కటి చూడముచ్చటగా ఉంది రోజు చూస్తుంటే. ఆ పిల్లవాడిని ఈ తండ్రి జిమ్కి తీసుకెళ్ళాడు. జిమ్కి తీసుకెళ్ళి అతను వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ అబ్బాయిని థ్రెడ్మిల్ మీద నడిపిస్తూ ఉన్నాడు. నడిపించిన తర్వాత కొంత టైం అయిన తర్వాత మళ్ళీ అబ్బాయి దగ్గరికి వచ్చి, అంటే ఇతను కొంత ఫ్యాటీగా ఉన్నాడు, అంత ఫ్యాటీగా కూడా లేడు నిజానికి ఆ బాబు. ఆ యొక్క థ్రెడ్మిల్ మీద స్పీడ్ పెంచాడు. మామూలుగా అప్పటి వరకు 10 minutes ఎంతో చేస్తూ ఉన్నాడు. ఆ థ్రెడ్మిల్ మీద స్పీడ్ని పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే థ్రెడ్మిల్ మీద స్పీడ్ని పెంచుకుంటూ వెళ్ళిపోయిన సందర్భంలో పడిపోయాడు. 6 times రెక్క పట్టుకుని మళ్ళా థ్రెడ్మిల్ మీద గెంటి పడేసాడు. అలా 6 times చేశాడండి. 6 times చేసిన తర్వాత అప్పుడు ఆపాడు. పాపం పిల్లాడు అంతే ఓర్పుగా అలా చేస్తూనే ఉన్నాడండి. ఆ థ్రెడ్మిల్ మీద ఆ వీడియో పడిపోతుంటే మళ్ళీ ఈయన చేయి పట్టుకుని దాని మీద గెంటేస్తుంటే ఆ రోలింగ్లో మళ్ళా కిందకి పడిపోయి మళ్ళా గెంటి అట్లా 6 times జరిగిందండి. అంటే అసలు అతనికి మనసు లేదా? ఒకవేళ ఉంటే ప్రాబ్లం ఏంటి? తండ్రికి వచ్చిన నష్టం ఏంటి? అంటే ఆ పిల్లల్ని ఆ తండ్రి ఆలనా పాలనా చూడకపోతే, భరించలేకపోతే, దాన్ని అర్థం చేసుకోలేకపోతే సమాజం ఎక్కడ అర్థం చేసుకుంటుందండి? అంటే ఇన్సెక్యూరిటీ వస్తుంది సార్ పిల్లలకి. సొంత కన్న తండ్రి నువ్వు లావు ఉన్నావు, జిమ్ముకు పదా, నువ్వు లావు ఉన్నావు, నడువు, నువ్వు లావు ఉన్నావు, ఎక్కువ తినకు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంటే నీ కడుపును పుట్టిన పిల్లలు నువ్వే అలా అంటుంటే బయట సమాజం ఎలా యాక్సెప్ట్ చేస్తుందని? ప్రొటెక్షన్గా ఉండవలసిన నీ ఇంటిలో ఆ అభద్రత చోటు చేసుకుంటే ఏమైపోతుందండి? ఆ పిల్లవాడి యొక్క మెంటల్ స్టాటస్ ఏమైపోతుంది? అతని యొక్క కాన్ఫిడెన్స్ ఏమైపోతుంది? లేని ప్రెషర్స్, స్ట్రెస్, యాంగ్జైటీలు సార్ వీటివల్లే క్రియేట్ అవుతుంది. కొంతమంది ఏమిటంటే ఇలాగా వీళ్ళు ఏమిటంటే కొన్ని సందర్భాల్లో చదువు గురించి నువ్వు చదవట్లేదు, నువ్వు పనికిరావు, ఇలా నాకేమనిపిస్తుందంటే ఒక్కొక్కసారి వీళ్ళు ఎమోషనల్ బ్యాలెన్స్ లేక వాళ్ళని ఎత్తి చూపే ప్రయత్నం చేయటం, చెప్పడం వేరు, ఒక తండ్రిగా అర్థం చేసుకుని చెప్పడం వేరు, గైడ్ చేయటం వేరు. దాన్ని తప్పు. ఇప్పుడు సపోజ్ ఇద్దరు ఒకే సమస్థాయి వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు వాళ్ళిద్దరూ కూడా గొడవ పడేటప్పుడు ఒకరినొకరు దెప్పు పొడుచుకోవటం అనేటువంటిది ఒకటి. ఈ పెద్ద వ్యక్తి ఆ చిన్న పిల్లవాడిని ఈ విధంగా చేయటం అంటే అతనికి అసలు ఎక్కడ భద్రత ఉంది, నాకు ఇక్కడ అయితే నేను పనికిరానా అనేటువంటి ఒక భావంలోకి వెళ్ళిపోతాడు కదండి. ఆ లోపల ఎంత నిరాశ, నిస్పృహ పెరిగిపోతాయి. సో ఇట్లాంటి సంఘటన మనం చాలా మాట్లాడుతూ ఉంటాం. చాలామంది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అట్లాగేముందిలే అంటారు. అందరికీ కూడా కనువిప్పు కలిగేటువంటిదండి. నేను రిపోర్ట్ చదువుతాను మీకు. రిపోర్ట్లో ఏముందంటే అండి, బ్లంట్ ఇంపాక్ట్ ఇంజూరీస్ ఆన్ హిజ్ చెస్ట్ అండ్ అబ్డామిన్ అండి. అంటే మొద్దు బారిపోయిందట అండి. ఆ చెస్ట్, ఆ అబ్డామిన్ మొద్దు బారిపోయిందట అండి. విత్ ఎ లాసరేషన్ ఆన్ హిజ్ హార్ట్ అండి. అంటే ఆ హృదయం మీద చీలికలు వచ్చినాయటండి. పల్మనరీ కంట్యూషన్ అండి. అంటే ఊపిరితిత్తులు కమిలిపోయినాయటండి. ఎ లాసరేషన్ అండ్ కంట్యూషన్ ఆన్ లివర్ అంటండి. కాలేయం కూడా ఆ విధంగా చీలికలు వచ్చి కమిలిపోయిందటండి. ఇది రిపోర్ట్ అండి. చూడండి ఎంత అసలు
దాన్ని అర్థం చేసుకుంటే ఎంత హృదయ విదారకరంగా ఉందో. అంటే ఈ పిల్లవాడు ఇలాగ చేసిన తర్వాత పాపం ఏం జరిగిందంటే ఇంటికి వెళ్ళిపోయారు. మామూలుగా నడుచుకుంటేనే ఇంటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం అయ్యేటప్పటికి, రాత్రి అయ్యేటప్పటికి మాట్లాడలేకపోతున్నాడు. అంటే నత్తిగా మాట్లాడుతున్నాడు, అసలు తూలిపోతున్నాడటండి. సో తూలిపోతూ అంటే మదర్కి ఏంటి ఇట్లాగా అయ్యింది అంటే అతను కూడా ఏం చెప్పలా. హాస్పిటల్కి తీసుకెళ్ళంటే రేపు తీసుకెళ్తానని నెక్స్ట్ డే తర్వాత 2 రోజులకు హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత కొంత ఐసీయూలో పెట్టారు. వెంటనే నో ఛాన్స్ అండి. కన్న తండ్రి అనేవాడు పిల్లలకి ఎప్పుడు ఒక రోల్ మోడల్, ఒక హీరో, ఒక ఇన్స్పిరేషన్ సార్. కొంతమంది కన్న తండ్రులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ కలర్ని మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ బాడీ షేమింగ్ మీద మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి తండ్రులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనిపించే సందర్భం అనిపిస్తుంది. అసలు ఆ పిల్లోడి విషయంలో ఒకటి కాదు, ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎంత మూర్ఖత్వపు ఆలోచన అంటే, ఎంత మూర్ఖత్వపు ధోరణి అంటే ఈ తండ్రిది. బాబోయ్, మీరు చెప్తుంటే నా వల్ల అవ్వట్లేదు వినడానికి కూడా, భయం వేస్తూ ఉంది. ఆ కెపాసిటీ తను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు అనుకున్నప్పుడైనా తండ్రి ఆలోచించాల్సింది. అంటే ఇక్కడ నాకు అనిపిస్తుందండి, కొంతమందిలో మూర్ఖత్వం కావచ్చండి, కొంతమందికి తెలియనితనం కావచ్చు. సమాజంలో వీళ్ళు ఇది అని రిప్రజెంట్ చేసుకోవడానికి కావచ్చు, లేదా వీళ్ళు పక్క నిలబడేటప్పుడు మినిమం ఇలా ఉండాలన్న కొన్ని క్యాలిక్యులేషన్స్ కావచ్చు, లేదా కొంతమంది విషయంలో అంటే తప్పుడు అభిప్రాయం, అంటే ఆ ప్రీఆక్యుపైడ్ థాట్స్ అనుకోవచ్చు అండి. కొంతమంది తెలిసి తెలియని జ్ఞానం, అంటే మనం వెదుగుతున్నాం, ఇంకొక వాళ్ళకి గైడ్ చేయాలనుకునేటప్పుడు మన నాలెడ్జ్ కూడా అంతే లాజికల్గా ఉండాలండి, ప్రాక్టికల్గా లాజికల్గా ఉండాలి. సో ఈ మూర్ఖత్వం కావచ్చండి, తెలియనితనం కావచ్చు, తెలిసి తెలియనితనం, సగం నాలెడ్జ్. సో ఇది ఇలాంటి పరిస్థితులను దాపరిస్తుందండి. సో మరి ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరికాలు సెల్ఫ్ అవేర్నెస్ తెచ్చుకొని గమనించవలసినటువంటిది తప్పండి. అంటే ఇది ఎంత అసలు ఒకసారి చదువుతుంటే, నా వీడియో చూస్తుంటేనే కళ్ళు చెమర్చిపోతున్నాయండి అసలు. అంటే అంత క్రూరంగా, అంటే ఏమైందంటే ఆ మదర్కి కూడా తెలియదు, తనకు కూడా చెప్పలేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెట్టిన తర్వాత 2 days అయితే ఇంకా ఫ్యూ డేస్ తర్వాత అబ్బాయి చనిపోయాడు. ఈ సందర్భంలో అక్కడ ఆ మదరు చైల్డ్ ప్రొటెక్షన్ సెల్స్ ఏవో ఉంటాయండి అక్కడ, వాళ్ళకి ఫిర్యాదు చేసింది. అక్కడ కూడా ఫిర్యాదు చేసింది, మా బాబు ఇట్లాగా ఎవరైనా భయపెట్టుంటారు ఏదో సంథింగ్ ఏదో అని. అప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు పిల్లవాడు ఇలాగ మా నాన్నగారు ఇట్లాగా థ్రెడ్మిల్ మీద ఇలాగ బలవంతం చేశాడు అనేటువంటి చెప్పాడు. ఆ కోణంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత, ఈ అటాప్సీ వచ్చిన తర్వాత, చనిపోయిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ రెండు మ్యాచ్ చేస్తే ఇది జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు అది ట్రయల్కి వచ్చిందన్నమాట అండి. ఇది ట్రయల్కి వచ్చి కోర్టులో నడుస్తుంది, ఇంకా తీర్పు రాలేదు. డిఫెన్స్ వాళ్ళు కూడా వాదిస్తున్నారు ఇది దాని గురించి కాదు అని, బట్ స్పష్టంగా ఇది కనిపిస్తూ ఉంది. ఇదండి, ఇది పరిస్థితి. అంటే ఇంత దారుణమైనటువంటిది. ఎవరైతే మన ఈ వీడియో చూస్తారో, ఎస్పెషల్లీ పేరెంట్స్, పిల్లలు సరిగా చదవట్లేదని, పిల్లలు లావుగా ఉన్నారని, పిల్లలు బక్కగా ఉన్నారని, పిల్లలు అందంగా లేరని, లేదంటే పిల్లలకు సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ పేరెంట్స్కి ఉంటూనే ఉంటుంటాయి. అంటే ప్రతిదీ కూడా జూమ్లో పెట్టి చూడడం యాజ్ ఏ పేరెంట్స్గా మనకు అలవాటు. కానీ వాటిని వాళ్ళకి ప్రెషర్గా మనం ఇచ్చి వాళ్ళని యాంగ్జైటీలోకి, డిప్రెషన్లోకి మాత్రం దయచేసి తీసుకెళ్ళొద్దు. వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది, వాళ్ళకి ఎలా గైడెన్స్ ఇవ్వాలనే దానిపైన కనుక మీకు ఒకవేళ అవేర్నెస్ లేదు, మాకు అవేర్నెస్ కావాలి అనుకుంటే సుబ్బారావు గారు మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటుంటారు. దయచేసి చిన్న మనస్తత్వాలని ఇబ్బంది పెట్టద్దు. తెలిసి తెలియని వయసు అది వాళ్ళది. స్పెషల్లీ మీరే వాళ్ళని రిజెక్ట్ చేస్తే సమాజం వాళ్ళని రిజెక్ట్ చేస్తున్న ఇన్సెక్యూరిటీ వాళ్ళకి వస్తూ ఉంటుంది. దయచేసి వీడియో చూసిన తర్వాతనే సరే పేరెంట్స్ ఒకసారి మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, గైడెన్స్ కనుక మీకు అర్థం అవ్వట్లేదు, చెప్పే విధానం తెలియట్లేదు అనుకుంటే సుబ్బారావు గారి కాంటాక్ట్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, మీరు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు. అది కేసు ఎటువంటిదైనా సరే, బిహేవియర్కి సంబంధించవచ్చు, లేదంటే చదువుకు సంబంధించవచ్చు, లేదా ఇంకేతర ఏదైనా సైకలాజికల్ ఇష్యూస్ అవ్వచ్చు. కొంత గైడెన్స్ అయితే మా దగ్గర ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీకు కనుక కావాలి అనుకుంటే కింద స్క్రోల్ కాంటాక్ట్ ఉంది, కాంటాక్ట్ చేయండి. సో వండర్ఫుల్ సార్. ఇలాంటి వీడియోస్ కొన్నిసార్లు అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంటాయి. ఆ బాబు ఆత్మకు శాంతి కలగాలని, ఆ తల్లికి ధైర్యాన్ని ఇవ్వాలని, తండ్రి తప్పు కనుక నిజంగా తేలితే శిక్ష పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.